వెల్కమ్ టు ఫోకస్. ఒక లింకు పోయినా 10 లింకులు, రిలీజ్ అయిన గంటల్లోనే హెచ్డి ప్రింట్లు, సవాల్ విసురుతున్న పైరసీ సైట్లు. దిమ్మ తిరిగి ఐబొమ్మ మాత్రమే ఆగిందా? దాని బాబు లాంటి మూవీ రోల్స్ ఎన్నో ఉన్నాయా? పైరసీ ఆగాలంటే టికెట్ రేట్లు తగ్గించాలా? కస్టడీలో ఉన్న రవి దాచిన టాప్ సీక్రెట్స్ ఏంటి? ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీ ఆగడం లేదు. నయాదారుల్లో మాఫియా పోలీసులకు సవాల్ విసురుతోంది. కొత్త పేర్లతో వెబ్సైట్లు దర్శనమిస్తున్నాయి. అలా సినిమాలు రిలీజ్ కాగానే ఇలా సైట్లలో హెచ్డి ప్రింట్లు పెట్టేస్తున్నాయి. ఐబొమ్మ, మూవీ రోల్స్, ఈ రెండిటి సంగతి ఏంటి? పైరసీకి అడ్డుకట్ట వేయడం చాలా కష్టమా? ఒక లింక్ పోయినా 10 లింకులు, రిలీజ్ అయిన గంటల్లోనే హెచ్డి ప్రింట్లు, సవాల్ విసురుతున్న పైరసీ సైట్లు. దిమ్మ తిరిగి ఐబొమ్మ మాత్రమే ఆగిందా? దాని బాబు లాంటి మూవీ రూల్స్ ఎన్నో ఉన్నాయా? పైరసీ ఆగాలంటే టికెట్ రేట్లు తగ్గించాలా? కస్టడీలో ఉన్న రవి దాచిన టాప్ సీక్రెట్స్ ఏంటి? ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఆ సైట్ను బ్లాక్ చేశారు. బొప్పం టీవీ లాంటి సైట్ల పని పట్టేశారు. పైరసీ అంతు చూశామని పోలీసులు గొప్పగా చెప్పుకున్నారు. సినిమా ఇండస్ట్రీ ఫుల్ ఖుషి అయింది. పైరసీ బిడద తగ్గుతుందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐబొమ్మకు బాబు లాంటి సైట్లు సవాల్ విసురుతున్నాయి. దమ్ముంటే అడ్డుకోండి చూద్దామన్నట్లు ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాల హెచ్డి ప్రింట్లను నెట్టింట్లో పెట్టేశాయి. ఒక్క లింక్ పోతే 10 లింకులు ప్రత్యక్షమవుతున్నాయి. ఒక్క రవిని అరెస్ట్ చేస్తే ఇంకెందరో కనిపించని రవిలు పైరసీ రాకెట్ను నడిపిస్తున్నారు. పైరసీ దందా నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీని ముందు ఐబొమ్మ నథింగ్. అది సైలెంట్ అయినా మూవీ రూల్స్ బుసలు కొడుతోంది. నిజానికి ఇది ఐబొమ్మకు 100 రెట్లకు మించింది. తగ్గేదేలే అన్నట్లు కొత్త సినిమాలను దింపేస్తోంది. గత శుక్రవారం థియేటర్లలో విడుదలైన సినిమాలు గంటల్లోనే మూవీ రూల్స్లో కనిపించాయి. థియేటర్లో కెమెరాతో రికార్డ్ చేసిన ప్రింట్లను హై క్వాలిటీతో అప్లోడ్ చేసేశారు. పోలీసులు ఎన్ని డొమైన్లు బ్లాక్ చేసినా మూవీ రూల్స్ మాత్రం కొత్త లింకులతో, కొత్త ఎక్స్టెన్షన్లతో పుట్టుకొస్తూనే ఉంది. బ్లాక్ చేసిన నిమిషాల్లో కొత్త సైట్ తెరిచేస్తోంది. కొన్నేళ్లుగా పైరసీ ప్రపంచాన్ని ఇది ఏలేస్తోంది. ఎంత బిగ్ బడ్జెట్ మూవీ అయినా, చిన్న సినిమా అయినా గంటల్లోనే హెచ్డి రూపంలో ఆ సైట్లో ప్రత్యక్షమవుతుంది. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఇలా అన్ని వుడ్ల సినిమాలు అప్పనంగా చూపిస్తోంది. ఇది అన్ని ఇండస్ట్రీలకు ఏటా 1000 కోట్ల నష్టాలను మిగులుస్తోంది. 100 సార్లు బ్లాక్ చేసినా అదే పేరుతో చివరికి ఎక్స్టెన్షన్లతో వస్తూనే ఉంది. టెక్నికల్గా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఐబొమ్మ అడ్మిన్ రవిని అరెస్ట్ చేసి విచారణ వేగవంతం చేసినా సరే మూవీ రూల్స్ నిర్వాహకులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. దీన్ని ఎవరు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో కూడా అంతు చిక్కడం లేదు. సైబర్ క్రైమ్ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నామని చెబుతున్నా పైరసీ సైట్లు మాత్రం తమ దారులు మార్చుకుంటూ దందా కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనివల్ల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీసిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాస్ తప్పడం లేదు. మూవీ రూల్స్ ఆడుతున్న గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పోలీసులు ఒక డొమైన్ను బ్లాక్ చేస్తే నిమిషాల్లోనే మరో కొత్త ఎక్స్టెన్షన్తో సైట్ ప్రత్యక్షమవుతోంది. అంతేకాదు, టెలిగ్రామ్ గ్రూపులను అడ్డాగా మార్చుకుంటున్నారు. అక్కడ ప్రైవేట్ లింకులు షేర్ చేస్తూ విపిఎన్ల ద్వారా యాక్సెస్ ఇస్తూ సైబర్ సెల్ టీమ్స్కే మస్కా కొడుతున్నాయి. టెక్నాలజీని వాడడంలో ఈ సైట్ల నిర్వాహకులు పోలీసుల కంటే ఓ అడుగు ముందే ఉన్నారనే రీతిలో చర్యలు ఉంటున్నాయి. వాస్తవానికి పైరసీ మాఫియా అన్ని ఇండస్ట్రీలకు పెద్ద సమస్యగా మారింది. కోట్లాది రూపాయల బడ్జెట్తో నిర్మించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంటనే పైరసీ సైట్ల దెబ్బకు తీవ్ర నష్టాల పాలవుతున్నాయి. ఇప్పటికే ఐబొమ్మ, బొప్పం టీవీ సైట్లు బ్లాక్ చేసిన మూవీ పైరసీ దందా కొనసాగుతూనే ఉంది. వెబ్సైట్లపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ పైరసీకి బ్రేక్ పడటం లేదు. మూవీ రూల్స్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు దారులు మార్చుకుంటూ, సాంకేతిక మార్పులు చేసుకుంటూ సినీ పరిశ్రమకు సవాల్ విసురుతోంది. గత శుక్రవారం విడుదలైన సినిమాలు 24 గంటల్లోనే ఈ సైట్లలో ప్రత్యక్షమయ్యాయి. 12A రైల్వే కాలనీ, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్ రాంబాయ్, ప్రేమంటే సినిమాలను థియేటర్లో క్యాంప్ క్వార్టర్ ద్వారా రికార్డ్ చేసిన ప్రింట్లను అప్లోడ్ చేశారు. పైరసీ మాఫియాకు సంబంధించి ఒక్కొక్కరిని అరెస్ట్ చేసిన కొత్త వెబ్సైట్లు, కొత్త డొమైన్ పేర్లతో మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీని వెనుక బలమైన అంతర్జాతీయ నెట్వర్క్, సాంకేతిక నిపుణుల బృందం పనిచేస్తున్నట్లు టాక్. ఓవైపు ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుండగానే ఇంకోవైపు పైరసీ వెబ్సైట్లలో కొత్త సినిమాలు అప్లోడ్ కావడం సైబర్ క్రైమ్ పోలీసులకు ఛాలెంజింగ్గా మారింది. ఐబొమ్మ 1 మూవీ రూల్స్లను ఎలా కట్టడి చేయాలనేది ఇప్పుడు పోలీసులకు కొత్త సవాల్గా మారుతోంది. ఇమ్మడి రవి అరెస్టుతో సినిమా పైరసీ ముఠాకు పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా నిర్వాహకులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పైరసీ వెబ్సైట్లు తయారు చేసి వాటిల్లో కొత్త సినిమాల్ని ఉంచేస్తున్నారు. సంబంధిత పైరసీ వెబ్సైట్ల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో పైరసీ వెబ్సైట్లపై
పోలీసులు తదుపరి చర్యలు ఏం తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. ఇమ్మడి రవి నియమించిన వ్యక్తులే కొత్త సినిమాలను పైరసీ చేస్తున్నారన్న కోణంలో దర్యాప్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు పైరసీని నడిపించేది ఒక్కరే అనుకున్నా ఇప్పుడు పదుల సంఖ్యలో వెబ్సైట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంపై రవి వేర్వేరు దేశాల నుంచి పైరసీ దందా నడిపిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే మరికొన్ని ముఠాలు ఉన్నాయా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఐబొమ్మ నిర్వాహకుడు రవి 6 ఏళ్లుగా 21,000 సినిమాలను పైరసీ చేశాడు. అతడి అరెస్టుతో పైరసీ ఆగిపోతుందని భావించడం లేదని పోలీసులే చెబుతున్నారు. మూవీ రూల్స్ 10 ఏళ్లకు పైగానే రన్ అవుతోంది. 50,000కు పైగా సినిమాలు పైరసీ చేసి ఉంటుందని అంచనా. దేశవ్యాప్తంగా రవి లాంటి వారు వేలల్లో ఉన్నారని అంటున్నారు. తమిళనాడు అడ్డాగా సుమారు 100 మంది దక్షిణాది సినిమాలను థియేటర్లలో రికార్డ్ చేసి వెబ్సైట్లకు విక్రయిస్తున్నారని గుర్తించారు. ఇప్పటికే పైరసీ కట్టడిలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. ఇదే చొరవను మిగిలిన రాష్ట్రాల్లో చూపగలిగితే ఈ మాఫియాకు ఎంతో కొంత అడ్డుకట్ట పడుతుంది. అలాగే సినిమా, ఓటీటీ వేదికల సర్వర్లలోని సాంకేతిక లోపాలను సరిదిద్దుకోలేనంత వరకు పైరసీని కట్టడి చేయడం అసాధ్యమని పోలీసులు తేల్చి చెప్పారు. ఫ్రీగా సినిమాలు చూపించేస్తున్నారు, కానీ ఆ సైట్లకు ఏంటి లాభం? దీని వెనకే వేల కోట్ల దందా నడుస్తోంది. ఉచితం పేరుతో మాయగాళ్లు జనాన్ని ముంచేస్తున్నారు. తెలియకుండానే బెట్టింగ్ యాప్ల ఉచ్చులోకి లాగుతున్నారు. లక్షలాది మంది డేటాను అమ్మేసుకుంటున్నారు. అయినా సరే ఇందుకు వీటిని ఆడియన్స్ ఓపెన్ చేస్తున్నారు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల సినిమాలు ఉచితంగా వెబ్సైట్లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మూవీస్ వ్యాప్స్, హెచ్డి మూవీస్, మూవీస్ అడ్డా, మూవీస్ వుడ్, ఇలా లెక్కలేనన్ని పైరసీ సైట్లు ఉన్నాయి. సినిమా రిలీజ్ అయిన వెంటనే హై క్వాలిటీ ప్రింట్ను అప్లోడ్ చేస్తూ జనాలను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. ఓటీటీ ట్రెండ్ మొదలైన తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు రావడమే తక్కువైంది. దీనికి తోడు పైరసీతో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేస్తూ ఉండడంతో థియేటర్ వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. ఫలితంగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్కు కొన్ని వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. కొన్ని సైట్లను బ్లాక్ చేసినంత మాత్రాన పైరసీకి అడ్డుకట్టపడదు. ఎందుకంటే పైరసీ సైట్లు ఎప్పటికప్పుడు ఐపీ అడ్రస్లు మార్చుకుని కొత్త రూపంలో దర్శనమిస్తూనే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీని ఎప్పటినుంచో పైరసీ భూతం పట్టి పీడిస్తోంది. టెక్నాలజీతో పాటే పైరసీ నయాదారుల్లో అడ్డగోలుగా రెచ్చిపోతోంది. రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే ఆన్లైన్ వెబ్సైట్లలో పైరసీ కాపీలు వచ్చేస్తున్నాయి. పైసా ఖర్చు లేకుండా మొబైల్ ఫోన్లోనే హెచ్డి ప్రింట్ మూవీలు దర్శనమిస్తున్నాయి. ఇది సినీ ఇండస్ట్రీకి తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. 2023లో సినిమా పరిశ్రమకు పైరసీ కారణంగా 22,400 కోట్ల వరకు నష్టం వచ్చింది. ఇందులో కేవలం తెలుగు సినీ పరిశ్రమకే సుమారు 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా. 10 ఏళ్లలో ఆ నష్టం 20,000 కోట్ల రూపాయలకు పైమాటే. ఒకదాన్ని బ్లాక్ చేస్తే పైరసీ సైట్లు మరో రూపంలో ఎంట్రీ ఇస్తున్నాయి. వరల్డ్ వైడ్గా 200 వెబ్సైట్లు తెలుగు సినిమాలను అక్రమంగా అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రజలు కొత్త సినిమాలను త్వరగా చూడాలనుకునే డిమాండ్ను ఆసరాగా చేసుకుని పైరసీ మార్కెట్ నడుస్తోంది. ఈ పైరేటెడ్ సినిమాలు టొరెంట్ వెబ్సైట్లు, టెలిగ్రామ్ ఛానల్స్ వంటి ప్లాట్ఫామ్లపై హోస్ట్ చేస్తున్నాయి. ఈ మొత్తం పైరసీ కార్యకలాపాలను ఎంతో కాలంగా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్సైట్ ఆపరేటర్లే స్పాన్సర్ చేస్తున్నారు. తమ యాప్లు, ప్లాట్ఫామ్లను ప్రమోట్ చేసుకోవడానికి, ప్రజలను బెట్టింగ్ వైపు ఆకర్షించడానికి వారు ఈ పైరసీకి నిధులు సమకూరుస్తున్నారు. 2 రకాలుగా పైరసీ జరుగుతోంది. థియేటర్లలో క్యామ్ కార్డింగ్ ద్వారా పైరసీ మొదటిది. ఈ పద్ధతిలో పైరేట్ ముందుగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసి మంచి వ్యూయింగ్ యాంగిల్ ఉన్న సీట్ను ఎంచుకుంటాడు. మొబైల్ కెమెరాను ఆన్ చేసి ఫ్లాష్ ఆఫ్లో ఉంచి ఫోన్ను షర్ట్ జేబులో పెట్టి రికార్డింగ్ మొదలు పెడతాడు. ఇలా చేస్తే మొబైల్ను ఎవరైనా తనిఖీ చేసినా రికార్డింగ్ జరుగుతోందని గుర్తించలేరు. సినిమా పూర్తయ్యాక ఫైల్ను కంప్రెస్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా వెబ్సైట్ హ్యాండ్లర్స్కు పంపిస్తారు. ఇలా 40 సినిమాలను క్యామ్ కార్డింగ్ చేసి జాన కిరణ్ కుమార్ గతంలో పోలీసులకు చిక్కాడు. వాటిని సిరిల్ ఇన్ఫెంట్ రాజ్కు అందజేశాడు. ఒక్కో సినిమాకు అతడు 15,000 రూపాయల నుంచి 50,000 వరకు అందుకునేవాడు. ఈ చెల్లింపులు జెప్పే, డీసీఎక్స్ వంటి క్రిప్టోకరెన్సీ యాప్ల ద్వారా జరిగాయి. దర్యాప్తులో బీహార్కు చెందిన కెమ్కాడర్ అర్సలాన్ అహ్మద్ సహా ఇతర రాష్ట్రాల్లో మరికొందరిని అరెస్ట్ చేశారు. మాస్టర్ మైండ్ సిరిల్ ఇన్ఫెంట్ రాజ్ను తమిళనాడులోని కరూర్లో అరెస్ట్ చేశారు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన ఇతను 1 తమిళ్ బ్లాస్టర్స్, 5 మూవీ రూల్స్, 1 తమిళ్ ఎంవీ వంటి 4 పైరసీ వెబ్సైట్లను సృష్టించి 550కి పైగా సినిమాలను అప్లోడ్ చేశాడు. నెదర్లాండ్స్ ఐపీ ఉన్న సర్వర్, ప్యారిస్ ఐపీ ఉన్న వర్చువల్ మెషిన్లను ఉపయోగించి పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. సిరిల్కు 1xBet, పరి మ్యాచ్, రాజ్బెట్, 4రాబెట్ వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ నుంచి నెలకు 9 లక్షల రూపాయలు వేతనంగా ముట్టేది. రెండోది డిజిటల్ సర్వర్లు హ్యాక్ చేసే హెచ్డి పైరసీ. ఇది మరింత ప్రమాదకరమైన పద్ధతి. ఇందులో డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల నుంచే అసలైన హెచ్డి కాపీని నేరుగా హ్యాక్ చేసి పైరసీ చేస్తారు. సైబర్ బృందం
టెలిగ్రామ్ యూజర్ ఐడి @క్యూటేరియోని బీహార్ పాట్నాకు చెందిన అశ్విని కుమార్గా గుర్తించి అరెస్ట్ చేసింది. 22 ఏళ్ల అశ్విని పైథాన్, జావా స్క్రిప్ట్లు, ఇతర హ్యాకింగ్ టూల్స్ ఉపయోగించి ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీల సర్వర్లలోకి చొరబడే నైపుణ్యం సంపాదించాడు. ఇతడు భారతీయ డిజిటల్ మీడియా హౌస్ల ప్రధాన సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డి సినిమాలను కాపీ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు పంపేవాడు. ఒక్కో సినిమాకు క్రిప్టో ద్వారా 75,000 రూపాయలు చెల్లింపులు అందేవి. ఇలా మొత్తం 120 సినిమాలు పంపించాడు. ఉచిత పైరసీ సినిమాలు చూస్తున్నప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రకటనలు వస్తాయి. ఆ ప్రకటనపై క్లిక్ చేసి చూడకపోతే సినిమా ముందుకు సాగదు. ఈ ప్రాసెస్ ద్వారా ప్రజల్లో బెట్టింగ్ యాప్లకు అలవాటు కలిగించబడుతుంది. ఏదో ఒక వెబ్సైట్లో సినిమా హెచ్డీ ప్రింట్ను ఉచితంగా అందుబాటులో ఉంచడం అన్నది పైకి కనిపించే ముసుగే. దాని వెనుక అండర్ వరల్డ్కు మించిన చీకటి దందాలెన్నో ఉంటాయి. ఆ మాయిదారి వెబ్సైట్ల మాటున ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్ల ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఫ్రీగా సినిమా చూద్దామని పైరసీ సైట్లలోకి వచ్చిన వారెందరో జూదమనే విషవలయంలో చిక్కుకుంటున్నారు. నిజానికి సినిమా పైరసీ వెబ్సైట్లను బెట్టింగ్ మాఫియాలే వెనకుండి నడిపిస్తున్నాయనేది పచ్చి నిజం. వీక్షకుల వివరాలు సేకరిస్తున్న ఆయా సైట్ల నిర్వాహకులు వాటిని సైబర్ నేరగాళ్లకు అంగడి సరుకు చేస్తున్నారు. ఆ వ్యక్తిగత వివరాలతో సైబర్ చీటర్లు యథేచ్ఛగా జనం ఖాతాల్లో కొల్లగొడుతున్నారు. ఒక్క ఐబొమ్మ రవియే 50 లక్షల మంది డేటాను అమ్ముకున్నాడంటే మిగతా సైట్ల పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. మూవీ రిలీజ్ అయిన గంటల్లోనే పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా చూసేచ్చనుకుంటారు. కానీ వాళ్లకు తెలియకుండానే మాయగాళ్ల వలకు చిక్కుతున్నారు. సున్నితమైన వ్యక్తిగత సమాచార దోపిడీకి గురవుతున్నారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను వీక్షించిన 50 లక్షల మంది వివరాలను రవి అలాగే దోచేశాడు. 6 ఏళ్లుగా పోలీసులను, సినీ పరిశ్రమను ముప్పుతిప్పలు పెడుతున్న అతడు ఒక సందర్భంలో దమ్ముంటే నన్ను పట్టుకోండంటూ వ్యవస్థకే సవాలు విసిరే స్థాయిలో రెచ్చిపోయాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే పోలీసులకు చిక్కాడు. విదేశాల్లో సర్వర్లు నిర్వహిస్తున్న అతను ఇప్పటిదాకా వివిధ భాషలకు చెందిన 21,000 సినిమాలు పైరసీ చేశాడంటేనే ఆధునిక సాంకేతికతను ఎంతగా దుర్వినియోగం చేశాడో తెలుస్తోంది. సినీ పరిశ్రమకు ఎంతో నష్టం కలిగించిన రవి తన సైట్లలో గేమింగ్, బెట్టింగ్ ప్రకటనలతో 20 కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. తన వెబ్సైట్ల ద్వారా జనాన్ని బెట్టింగ్ ఊబిలోకి లాగిన అతను అలా వచ్చిన సొమ్ముతో విదేశాల్లో జల్సాలు చేశాడు. అక్కడి గేమింగ్, బెట్టింగ్ మాఫియా బాసులతో నేరుగా డీల్స్ చేసుకున్నాడు. మరి మూవీ రూల్స్ లాంటి సైట్ల సంగతేంటి? ఎన్ని కోట్ల మంది డేటాను తస్కరించాయి? ఎంతమందిని బెట్టింగ్ రొంపిలోకి లాగాయి? పైరసీ పీచమణిచేందుకు 2 ఏళ్ల కిందట సినిమాటోగ్రఫీ చట్టాన్ని కేంద్రం సవరించింది. దాని ప్రకారం దోషులకు 3 ఏళ్ల దాకా జైలు శిక్ష, 3 లక్షల రూపాయల నుంచి నిర్మాణ వ్యయంలో 5% మేర జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా ఎక్కడికక్కడ పైరసీ ముఠాలు చెలరేగిపోతున్నాయి. దేశీయంగా పైరసీ సమస్యను ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవని ఆ జాడ్యంపై ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వ కమిటీ గతంలోనే ఆవేదన వ్యక్తం చేసింది. పైరసీ దొంగల భరతం పట్టాలంటే శిక్షల కాఠిన్యాన్ని పెంచాలి. నిందితులను త్వరితగతిన పట్టుకుని విచారణను వీలైనంత వేగంగా ముగించాలి. సినిమా, ఓటీటీ వేదికల సర్వర్లలోని సాంకేతిక లోపాలను సంబంధిత వర్గాలు సరిచేసుకోవాలంటారు నిపుణులు. ఇక ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీలో నోరు విప్పడం లేదు. ఎన్ని ప్రశ్నలు అడిగినా తెలియదు, గుర్తులేదు అంటూ సమాధానమిస్తున్నాడు. పర్సనల్ వివరాలు చెబుతున్నా పైరసీ గుట్టు మాత్రం విప్పడం లేదు. మరొకవైపు టికెట్ రేట్లు తక్కువ ఉంటే జనాలు పైరసీ సినిమాలు చూసే పరిస్థితి రాదనే బాధను సైతం వినిపిస్తోంది. కస్టడీలో పోలీసులకు సినిమా చూపిస్తున్నాడు ఐబొమ్మ రవి. ఎంక్వైరీలో పైరసీపై నోరు విప్పడం లేదు. ఒకవేళ నోరు తెరిచినా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా మాటలే వినిపిస్తున్నాయి. 4 రోజుల విచారణలోనూ ప్రతిరోజు ఇంతే. రవికి చెందిన బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు మెయిల్స్ చేశారు సిసిఎస్ పోలీసులు. బ్యాంకులు అందించే వివరాలతో మరిన్ని ఆధారాలు సేకరించాలని భావిస్తున్నారు. సినిమాలను పైరసీ చేసేందుకు తనకు ఎవరూ సహకరించలేదని, ఒక్కడినే అంతా చేశానని రవి అంటున్నాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతోనే అప్లోడ్ చేసినట్లు రవి చెబుతున్నాడు. తాను వెబ్ డిజైనర్ కావడంతో స్వయంగా వెబ్సైట్ క్రియేట్ చేసి పైరసీ కంటెంట్ అప్లోడ్ చేసేవాడినని రవి చెప్పుకొచ్చినట్లు టాక్. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేసిన మరుసటి రోజే రవి నెదర్లాండ్స్కు వెళ్లాడు. అరెస్ట్ను ముందే పసిగట్టిన అతను తన దగ్గరున్న హార్డ్ డిస్కుల్లో సినిమాలు తప్ప మిగతా డేటా అంతా ఎరేస్ చేశాడు. బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును పలు అకౌంట్లకు మళ్లించాడు. దొరికిన టైంను సద్వినియోగం చేసుకుని తన సర్వర్ వివరాలు, వెబ్సైట్ల వివరాలన్నీ ఎవరికీ దొరకకుండా రవి మాయం చేశాడు. విచారణలో పోలీసులు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ రవి మాత్రం పర్సనల్ విషయాలు మాత్రమే చెబుతున్నాడు. పైరసీ నెట్వర్క్ గురించి నోరే విప్పడం లేదు. కోట్ల రూపాయల లగ్జరీ లైఫ్ గురించి బయటపెట్టాడు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బును ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టినట్లు తెలిపాడు. ప్రతి 15-20 రోజులకు ఒక్కో దేశం చొప్పున తిరిగాడు అతను. సెయింట్ కిట్స్ నేవీస్ పౌరసత్వం తీసుకున్నాడు రవి. విదేశాల్లో ఉన్న సోఫిస్టికేటెడ్ సర్వర్ల ద్వారా పైరసీ నెట్వర్క్ను నడిపాడు. రవికి చెందిన ఒక బ్యాంక్ అకౌంట్లో
3.5 కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్, వైజాగ్లో రవికి ఎంతో విలువైన ఆస్తులు ఉన్నాయి. బిజినెస్ క్లాస్ ట్రావెల్స్ ఫ్లైట్స్లో తిరుగుతూ లగ్జరీ హోటల్స్లో గడిపాడు. ఒంటరిగానే ఉంటూ లావిష్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు రవి. కానీ పైరసీ వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారనేది మాత్రం చెప్పడం లేదు. 4 రోజుల కస్టడీలో ఎలాంటి విషయాలు చెప్పలేదు. పోలీసులు ఎన్ని ప్రశ్నలు అడిగినా తెలీదు, మరిచిపోయా అంటూ సమాధానమిచ్చాడు. యూజర్ ఐడి, పాస్వర్డ్ అడిగితే గుర్తులేవు, మర్చిపోయా అని మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు ఓపెన్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉండే టికెట్ రేట్లు పెడితే జనాలు పైరసీ సినిమాలు చూసే పరిస్థితి రాదనే వాదన సైతం వినిపిస్తోంది. థియేటర్లలో అధిక ధరలు పెట్టి సినిమాలు చూడలేని ఆడియన్స్ ఇలా పైరసీ సైట్లను ఆశ్రయిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇవేవీ సినిమా ఇండస్ట్రీ పట్టించుకోదు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీశామా, అదే స్థాయిలో టికెట్ రేట్లు ఉండక తప్పదనే ధ్యాసలో ఉంది. కానీ పెరిగిన రేట్లతో జనం థియేటర్ల వైపు చూడడమే ఎప్పుడో మానేశారు. ఓటీటీలు వచ్చాక పరిస్థితి మరింత దిగజారింది. ఫ్యామిలీలు రావడం కల్లే. ఇంతింత ఖర్చు పెట్టి సినిమాలు చూడటం అవసరమా అనే ఆలోచిస్తున్నారు. లేకపోతే నయా పైసా ఖర్చు లేకుండా పైరసీ సైట్లలో చూసేయచ్చని అనుకుంటున్నారు. ఐబొమ్మ రవిపై సినీ ఇండస్ట్రీస్ ఫైర్ అవుతుంటే కొందరు మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నారు. రియల్ రాబిన్ హుడ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పైరసీ తప్పైతే సినిమా టికెట్ల రేట్లు పెంచడమూ తప్పే. ఒక ఇంట్లో 4 సినిమాకు పోతే 2-3 వేలు అవుతున్నాయి. ఐబొమ్మలో ఫ్రీగా ఇంటిల్లిపాది సినిమా చూస్తున్నాం అంటున్నారు నెటిజన్లు. ఇంతకు సినిమా నిర్మాతలను 100 కోట్లు పెట్టి ఎవరు సినిమాలు తీయమన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అతనే ట్రెండింగ్ టాపిక్. పైరసీకి పాల్పడిన రవిని చట్టం అరెస్ట్ చేసినా ప్రజల నుంచి అతడికి వస్తున్న అనూహ్య మద్దతు వెనుక బలమైన కారణాలు లేకపోలేదు. ఇది ఓ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీకి సాధారణ ప్రేక్షకులకు మధ్య పెరిగిన గ్యాప్. అతని అరెస్టు గురించి పోలీసులు ఏం చెప్పినా ప్రజల డేటా ప్రమాదంలో ఉందని ఎంత హెచ్చరించినా సరే జనం సపోర్ట్ మాత్రం రవికి అంతకంతకు పెరుగుతోంది. ఐబొమ్మ రవి చేసింది ముమ్మాటికీ తప్పే. కానీ ఇతనికి సపోర్ట్ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. అడ్డగోలుగా టికెట్ల రేట్లు పెంచడంతోనే పైరసీ సైట్లను జనం ఆశ్రయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక కుటుంబం సినిమా చూడాలంటే వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని, అది అవసరమా అని అంటున్నారు. అదే ఐబొమ్మలో రూపాయి ఖర్చు లేదని కొందరు చెప్పుకొస్తున్నారు. కేవలం ఇదొక్కటే పైరసీ ప్రాబ్లంకి శాశ్వత పరిష్కారం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. నష్టపోయింది టాలీవుడ్ నిర్మాతలు, ఓటీటీలే తప్ప జనం కాదు. ఈ పైరసీ వల్ల జనం డేటా ప్రమాదంలో ఉంది. బెట్టింగ్కు కొందరు ఆకర్షితులై డబ్బులు పోగొట్టుకున్నారు. అందుకే ఐబొమ్మ లాంటి సైట్లకు వెళ్లి సినిమాలు చూడొద్దంటున్నారు పోలీసులు. అయినా పైరేటెడ్ సినిమాలు చూడటం ఆపలేదు. టికెట్ ధర సామాన్యులకు అందుబాటులోకి వస్తే పైరసీ చూడాల్సిన దౌర్భాగ్యం ఎందుకంటున్నారు మరికొందరు. అంతేకాదు, టికెట్ ప్రైస్ తగ్గిస్తే సరిపోదు, క్యాంటీన్ ధరలు కూడా మధ్యతరగతికి అందుబాటులో ఉండాలనే మాట గట్టిగా వినిపిస్తోంది. డిజిటల్ చౌర్యం గురించి మాట్లాడే సినీ ప్రముఖులు ఈ టికెట్, క్యాంటీన్ ధరల మీద కూడా ఫోకస్ పెంచాలని కోరుతున్నారు. రవి లాంటోళ్లను ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఐబొమ్మ లాంటి ఎన్ని సైట్లను బ్లాక్ చేసినా ఎవరో ఒకరు పుట్టుకొస్తూనే ఉంటారు. పైరసీ చేస్తూనే ఉంటారు. జనం చూస్తూనే ఉంటారు. పోలీసులు మీ డేటా డేంజర్లో పడుతుందని చెప్పినా, దానివల్ల అనేక రకాలుగా నష్టపోయే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చినా వినే పరిస్థితుల్లో లేరు. సో టికెట్లు భారీగా తగ్గిస్తే జనం మళ్లీ థియేటర్ల బాట పడతారని కొందరు అంటున్నారు. అంతేకాదు, పైరసీ ఆటోమేటిక్గా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. డేటా చోరీ అవుతుందని చెప్పినా జనం పట్టించుకోవడం లేదు. పైరసీ కోసం మూవీ రూల్స్ లాంటి సైట్లను ఆశ్రయిస్తున్నారు.